బాప్తిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది, మిగతా సంఘాల్లో తీసుకుంటే చెల్లదు అని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ రూబెన్ తమ్ముడు అడిగాడు. ఎవరైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటున్నారు అన్నప్పుడు వాడు చెప్పే వివరణకు రెఫరెన్స్ ఉండాలి. మనం ఏది పడితే తలకి ఒప్పుకూడదు. అనేవారు చాలా అంటారు, రాత్రి కూడా దేవుడు మా ఇంటికి వచ్చాడని కూడా అంటారు. అలా నువ్వు అంటావా? వాళ్ళు అంటున్న దానికి ఆధారం ఉండాలి. ఏ ఆధారం ఉండాలి? ఆయన కూడా చూసాడని అది కాదు, టెక్స్ట్ ఆధారం ఉండాలి. బాప్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను అంటున్నా తప్పుడు ప్రశ్న. బాప్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను అంటున్నా తప్పుడు ప్రశ్న. బాప్టిజం ఈ సంఘంలో తీసుకుంటేనే చెల్లుద్ది అన్న ప్రశ్న నేను అంటున్నా తప్పుడు ప్రశ్న. ఇంకో ప్రశ్న చెప్పనా, ఈయనతో తీసుకుంటేనే చెల్లుద్ది అన్నది కూడా తప్పుడు ప్రశ్న. ఎందుకంటే రక్షణ ఇచ్చేవాళ్ళు లేదు, చెప్పండి, ఇస్తున్న నీటిలోనూ లేదు. మరి రక్షణ ఎక్కడుంది? ప్రభు అయిన యేసుక్రీస్తునంత ఉంది, అక్కడ రక్షణ ఉంది. కాబట్టి నీటిలోనే లేనప్పుడు, ఇచ్చేవాళ్ళనే లేనప్పుడు ఇంక సంఘం పేరులో ఏముంది? కాబట్టి బాప్టిజానికి మూలం ప్రభువు, బాప్టిజానికి మూలం పాపి ఒప్పుకోలు. ఇవి రెండు ఉంటే ఎవరు బాప్టిజం ఇచ్చినా చెల్లుద్ది. క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ శుభాభివందనములు. సహోదరులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీరు ఒక వీడియో చూసి ఉన్నారు. అతని పేరు జేమ్స్. అతను చెప్పినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్తిస్మము తీసుకోవచ్చు, ఈయనతోనే తీసుకుంటేనే చెల్లుతుందా అనేది తప్పుడు ప్రశ్న అంటున్నాడు. మూడో విషయము, సంఘము పేరులో ఏమి ఉన్నది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అతను చెప్పిన మాటలు, ఎవరు మాట్లాడినా లేఖన ఆధారం ఉండాలి, టెస్ట్ ఉండాలని తన నోటితోనే అతనే అన్నాడు. అంటే ఎవరు మాట్లాడినా కూడా లేఖనం ఉండాలి, టెస్ట్ ఉండాలి అని అతనే చెప్పాడు. ఇప్పుడు ఏ సంఘంలోనైనా బాప్తీసం తీసుకోవచ్చు అనేటువంటి లేఖన ఆధారము అతను చూపించలేదు. ఈ సంఘంలోనే బాప్తీసం పొందితే చెల్లుతుంది అనేటువంటి లేఖన ఆధారము అతను చూపించలేదు. అంటే గ్రంథంలో ఏ సంఘంలోనైనా బాప్తీసం తీసుకోవచ్చా, బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘం అంటే ఏమిటి అనేటువంటి విషయం అతనికి అర్థం కాలేదు. మొదటిగా మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ఇక్కడ శరీరము ఒక్కటే అని పిలువబడింది. శరీరం అంటే అర్థం ఏంటంటే సంఘము ఒక్కటే అని అర్థము. ఇప్పుడు ఏ సంఘములోనైనా తీసుకోవచ్చు అని అతను లేఖన ఆధారం చూపించలేదు, గ్రంథంలో అలా చెప్పబడలేదు. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే, నిరీక్షణ నుండుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఇక్కడ బాప్తిస్మము ఒక్కటే. బైబిల్ గ్రంథంలో 5 రకాల బాప్తిసాలు ఉన్నాయి. 5 రకాల బాప్తిసాలు మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రంలోను మేఘమును బట్టి బాప్తిసం పొందారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉంది. లూకా సువార్త 24:49, మత్తయి సువార్త 3:11. అలాగే అగ్ని బాప్తిసము వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అగ్ని బాప్తిసం అంటే నరకమును గూర్చినటువంటి మాటలు. అలాగే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ఉంది. అది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38, 39 వచనాలు. ఇక్కడ 3000 మంది పొందినటువంటి బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారు. ఆ ఒక్క బాప్తిసమే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో యోహాను శిష్యులకి పౌలు గారు మరలా బాప్తిసం ఇచ్చాడు. వారు ఏ బాప్తిసం పొందారంటే యోహానుని బట్టి బాప్తిసం పొందారు. అయితే ఇక్కడ మనకు అతను చెప్పేటువంటి మాటల్లో సంఘము
సంఘము పేరులో ఏమున్నదని కూడా చెప్పాడు. సంఘము పేరులో ఏమున్నది? మొట్టమొదట అతనికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, సంఘం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సంఘము ఉన్నది? సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది? ఎవరి చేత ప్రారంభించబడింది? సంఘం ఎప్పుడు స్థాపించబడింది? ఏ సంఘంలో బాప్తిసం పొందాలని గ్రంథం చెబుతుందని మనం పరిశీలించినట్లయితే, సంఘము శరీరం అంటే సంఘము అని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో ఆ సంఘము ఆయన శరీరము అని పిలువబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికని వ్రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములమై ఉన్నాము అని వ్రాయబడింది. రోమా పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక్క శరీరంలో మనము అనేక అవయవములై ఉన్నాము అని చెప్పబడింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడు. ఎఫెసీ 4:4 శరీరము ఒక్కటే అని వ్రాయబడింది. ఇప్పుడు శరీరం అంటే ఏమిటి అనేది మనకు అర్థమైనప్పుడు సంఘము అనబడినది అర్థమవుతుంది. శరీరము అంటే అర్థం ఏమిటంటే సంఘము అని అర్థము. ఇప్పుడు అతను లేఖనాలు చూపించలేదు, ఏ సంఘములోనైనా బాప్తిస్మము పొందవచ్చు అని లేఖనాలు చూపించలేదు. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏ సంఘంలో బాప్తిసం పొందాలి అనేది గ్రంథం చెప్పుచున్నది. అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవాలని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూడగలం. అంటే ఎవడు మాట్లాడినా కూడా ఊరలుగా మాట్లాడకూడదు, లేఖన ఆధారము కావాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందుతమే. గ్రంథం ఏం చెబుతుందంటే ఒక్క శరీరములోనికి బాప్తిసం పొందాలి. ఒక్క శరీరం అంటే అర్థం ఏంటి? ఒక్క శరీరం అంటే ఒక్క సంఘము అని అర్థము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరము ఒక్కటే అని పిలువబడింది. అయితే బైబిల్ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇప్పుడు అతను చెప్పినట్లు ఏ సంఘములోనైనా బాప్తిసం పొందాలంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘాలు ఉండాలి. బైబిల్ గ్రంథం మొత్తం మీద ఒక్కటే సంఘం ఉంది, 2 సంఘాలు లేవు. సంఘము యెరూషలేములో స్థాపించబడింది. అది 33వ సంవత్సరంలో స్థాపించబడింది. పెంతుకోస్తు పండగ దినమున స్థాపించబడింది. సంఘమును స్థాపించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మరియు నీవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవలేవు. క్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించాడు. అవి ఎలా స్థాపించాడంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘమని పిలువబడింది. ఆ సంఘానికి క్రీస్తు ప్రభువారు శిరస్సు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెప్పాడు. ఆ సంఘము రోమా పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. అంటే గ్రంథములో ఏ సంఘమని పిలువబడింది అంటే క్రీస్తు సంఘమని పిలువబడింది, కానీ ఏ సంఘంలోనైనా నువ్వు బాప్తిసం పొందాలి చెల్లుతుంది అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. రెండోది, అతను చెప్పినటువంటి వ్యక్తి లేఖన ఆధారము చూపించాడా, లేఖన ఆధారము చెప్పాడా? ఊరలుగా చెప్పకూడదు. అతను ఏమంటాడంటే ఎవరు మాట్లాడినా కూడా లేఖన ఆధారము కావాలి, టెస్ట్ కావాలని చెప్పాడు. ఇప్పుడు లేఖన ఆధారము టెస్ట్ తోటి ఏ సంఘములోనైనా బాప్తిస్మము పొందవచ్చు అని గ్రంథములో ఉందా? ఒక్క శరీరంలోనే బాప్తిసం పొందాలి అని గ్రంథంలో ఉందంటే ఒక్క శరీరంలోనే బాప్తిసం పొందాలి. ఈ సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని చేత ఉన్నటువంటి సంఘమే
క్రీస్తు సంఘము ముందుగా తన కోసము నిర్ణయింపబడింది, క్రీస్తులో ఏర్పరచబడింది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు. ఈ సంఘమును గూర్చి వాగ్దానములు ఉన్నవి. క్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును అని. అలాగే సంఘము అనగా పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. సంఘము అంటే ఆయన శరీరము. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ఈ సంఘమును గూర్చి ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటిది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని చెప్పాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆ ప్రవచనాన్ని మనం చూడగలం. ఇప్పుడు సంఘము ఎన్ని ఉన్నాయి? సంఘము ఒక్కటే, దానికి శిరస్సు ఒక్కటే. సంఘము అంటే ఆయన శరీరము, ఆయన శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువారని గ్రంథం చెప్పుచున్నది. అయితే అపోస్తులు ఎక్కడ ఉన్నారు? అపోస్తులు ఏ సంఘంలో ఉన్నారు? అపోస్తులు సంఘాలను స్థాపించారా? క్రీస్తు చేత స్థాపించబడిన సంఘంలో ఉన్నారంటే వారు క్రీస్తు చేత స్థాపించబడిన సంఘంలో ఉన్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు చెప్పుచున్నారు, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాన్ని హింస పెట్టాడు అంటే క్రీస్తు చేత స్థాపించబడినటువంటి సంఘాన్ని హింస పెట్టాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే నేను ఆ సంఘానికి పరిచారకుడని చెప్పాడు. అందుకని ఈ వ్యక్తి చెప్పినటువంటి మాటలు అబద్ధాలు. ఆధారము చూపించాలి. ఏ సంఘములోనైనా బాప్తిస్మము పొందవచ్చు అనేది గ్రంథంలో ఆధారం ఉండాలి. అందుకే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఊరలుగా చెప్పకూడదు. అతనే అన్నాడు, ఎవరైనా మాట్లాడితే లేఖనము కావాలి, ఆధారము కావాలి, టెస్ట్ కావాలని చెప్పాడు. ఇప్పుడు అతనే మాట్లాడినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్తీసం పొందొచ్చు, ఎక్కడైనా బాప్తీసం పొందొచ్చని గ్రంథములో ఉందా? గ్రంథంలో ఏ సంఘమైనా పర్వాలేదని ఉందా? సంఘము ఒక్కటే అని పిలువబడింది, ఏ సంఘం అని కూడా పిలువబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి సంఘము, ఇది కళంకము లేనిది, ముడత లేనిది, నిర్దోషమైనది, మహిమ కలిగినటువంటి సంఘము. క్రీస్తు సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడని గ్రంథం చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చెప్పబడుతుంది. అయితే ఆ సంఘము ఏ పేరుతో పిలువబడాలి అంటే క్రీస్తు సంఘం అని పిలువబడాలి. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘం అది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సంఘము ఆయన శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23లో సంఘమును శరీరమునకు ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు. అంటే ఏ సంఘమైతే స్థాపించబడిందో, ఏ సంఘమైతే క్రీస్తు చేత స్థాపించబడిందో, స్థాపించబడినటువంటి సంఘానికి ఆయన రక్షకుడు మాత్రమే. అలాగే ఆ సంఘము ఏమని పిలువబడుతుందంటే రోమా పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచును అని పౌలు గారు చెప్పారు. అందుకని సంఘం ఏమని పిలువబడాలంటే క్రీస్తు సంఘం అని పిలువబడాలి. నువ్వు ఏ సంఘంలోనైనా బాప్తీసం పొందితే నీకు రక్షణ లేదు. రక్షణ ఎక్కడ ఉంది? క్రీస్తు సంఘంలో ఉంది. అంటే రక్షణ క్రీస్తు సంఘంలో ఉన్నదని ఎవరు చెప్పుచున్నారు? గ్రంథం చెబుతుంది. రక్షణ క్రీస్తు సంఘంలో ఉన్నదని లేఖనము చెప్పుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు చదివినట్లయితే శరీరమును సంఘమునకు ఆయన రక్షకుడు. ఇప్పుడు ఏ సంఘానికి క్రీస్తు రక్షకుడు? ఏ సంఘంలో రక్షణ ఉందంటే క్రీస్తు చేత స్థాపించబడినటువంటి సంఘంలో రక్షణ ఉన్నదని చెప్పబడి ఉంది. అలాగే
అపోస్తులు ఏ సంఘానికి పరిచారకులయ్యారు? క్రీస్తు సంఘానికా, లేకుంటే వాళ్ళు ఏ సంఘానికైనా పరిచారకులయ్యారా? మనకు లేఖన ఆధారములు కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెప్పారు వాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరము ఒక్కటే అని చెప్పబడింది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1-5 వరకు పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వాడని చెప్పాడు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాల్లో పౌలు సంఘానికి పరిచారకుడు, క్రీస్తు చేత స్థాపించబడిన సంఘానికి పరిచారకుడు. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47 వచనంలో బాప్తీసం పొందినటువంటి వాళ్ళు 3000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. ఎవరు చేర్చారంటే లార్డ్ యాడెడ్ ఇన్ టు ది చర్చ్. 3000 మంది బాప్తీసం పొందినటువంటి వారిని సంఘంలోనికి చేర్చబడ్డారు. అది ఏ సంఘము? ఏ సంఘంలోనికి చేర్చబడ్డారు అంటే క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డారు. ఎందుకంటే సంఘాన్ని స్థాపించింది క్రీస్తు, సంఘానికి రక్తము కార్చింది క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘము ఆయన శరీరము గనుక గ్రంథము మొత్తము, క్రొత్త నిబంధన మొత్తం మనము పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘము ఒక్కటే. ఆ క్రీస్తు సంఘమును గూర్చే లేఖనములు చెప్పేవి. ఆ క్రీస్తు సంఘమును గూర్చి ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘము, అనాది సంకల్పములో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి సంఘము క్రీస్తు సంఘము. ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అని చెప్పాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎవరిని తీసుకువెళ్ళటానికి వచ్చుచున్నాడంటే ఆయన ఏదైతే సంఘాన్ని స్థాపించాడో ఆ స్థాపించినటువంటి సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు ప్రభువారు వచ్చుచున్నారు. సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇతను ఒక పిల్లకాకి. ఈ పిల్లకాకి తెలిసింది ఏమీ లేదు. ఏ సంఘములోనైనా బాప్తిస్మము పొందవచ్చు అనేది లేఖన ఆధారం కావాలి. అతని వీడియోస్ నేను కొన్ని చూశాను. వెనక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ఒక మ్యూజిక్ కోట్ పెట్టుకొని కొన్ని 100 మందిని, 1000 మందిని ఎమోషనల్ బ్లాక్మెయిల్. అది లేఖనములు చెప్పి వాక్యమును వివరించి కాదు, సత్యాన్ని బోధించి కాదు, ఎమోషనల్గా అతను మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఎమోషనల్ చేసేటువంటి బోధ కానీ అది సత్యము కాదు. రక్షణ లేనటువంటి వ్యక్తి, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపలేడు, ఇతనికి రక్షణ లేదు. ఒకవేళ ఇతనికి ఏ లేఖన ఆధారము ప్రకారము, ఏ లేఖనమును విశ్వసించి, ఏ లేఖనము ప్రకారము బాప్తీసం పొందాడో చెప్పమను. యేసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాప్తీసం పొందాలి లేఖన ఆధారము ప్రకారం చెప్పమను. సో ఇతనికి రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అతను చెప్పినటువంటి మాటల్లో ఏ సంఘంలోనైనా బాప్తిస్మము పొందవచ్చు అని చెప్పుచున్నాడంటే బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉన్నదో అతనికి క్లారిటీగా అర్థం కాలేదు. బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉన్నది తెలియదు. సంఘమును గురించి ఎవరికి తెలుస్తుందంటే ఆ సంఘంలోనికి ఎవరైతే చేర్చబడతారో చేర్చబడినటువంటి వ్యక్తికి ఆ సంఘము గురించి తెలుస్తుంది. ఆ సంఘమే క్రీస్తు సంఘము. మీరు అతని మాట విని ఏ సంఘములోనైనా బాప్తీసం పొందవచ్చు, ఏం కాదనిగిన బాప్తీసం గిన పొందినట్లయితే మీరు అన్యాయంగా నరకానికి వెళ్తారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. అందుకని గ్రంథాన్ని పరిశీలించండి. లేఖనములలో ఏ సంఘం ఉందో, సంఘాన్ని ఎవరు స్థాపించారు, సంఘము ఎప్పుడు స్థాపించబడింది, ఆ సంఘానికి అపోస్తలులు ఎలా పరిచారకులు అయ్యారు, ఆ సంఘమును గురించి ప్రవక్తలు ఎలా ప్రవచించారు, ఏ సంఘమును గురించి ప్రవక్తలు ప్రవచించారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే గ్రంథము స్పష్టంగా అర్థమవుతుంది. అతని మాటలు విని మీరు ఏ సంఘంలోనైనా బాప్తీసం పొందొచ్చు అంటే ఏ సంఘాలు లేవు. బైబిల్ గ్రంథంలో ఒకే సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘము. అది తప్ప మరి ఒక సంఘముగా పిలువబడలేదు. పర్యాయ పదములుగా పిలువబడింది క్రీస్తు సంఘం. దేవుని సంఘం అని, జ్యేష్ఠుల సంఘం అని పిలువబడినప్పటికీ పర్యాయ పదముగా పిలువబడింది. కానీ రోమా పత్రిక 16:16లో క్రీస్తు సంఘము అని లేదు.
క్రీస్తు సంఘములో అన్నీ మీకు వందనములు చెప్పుచున్నవని చెప్పబడింది. సంఘము ఏ పేరుతో పిలువబడాలంటే క్రీస్తు సంఘము పేరుతో పిలువబడాలి. సత్యం తెలుసుకోండి, సత్యవాక్యాన్ని తెలుసుకోండి. ఇతను మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని అసత్యంలోనికి నడిపిస్తారు. అతనికి రక్షణ లేదు. అతనికి రక్షణ లేనివాడు ఇతరులకు రక్షణ గురించి బోధించలేడు. మీరు సత్యం తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. లేఖనములను పరిశీలించండి. ఊరలుగా మాట్లాడకూడదు. ఏదైనా కూడా ఊరలుగా మాట్లాడకూడదు. లేఖన ఆధారము చూపించి మాట్లాడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు.